హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రొయ్యలతో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే రొయ్యల బిర్యానీ అనమాట అండి. ఈ రెసిపీ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, కానీ అందరికీ తెలుసు. కానీ టేస్టీగా చేయడం ఎలా అనేది నేను చూపిస్తున్నాను చూడండి. రొయ్యలతో ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అన్ని విధాలుగా నేను మీకు చేసి చూపిస్తున్నాను కదండి. అదేవిధంగా మీకు బిర్యానీ కూడా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అనమాట అండి. ఇది క్విక్గా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకైనా మీరు క్విక్గా రెడీ చేసి పెట్టేయచ్చు అనమాట. ఇది ప్రాసెస్ మొత్తం కూడా ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే చాలా సింపుల్గా అర్థమవుతుంది వీడియో మొత్తం కూడా చూస్తే. ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని నాన్ స్టిక్ ఏదైనా ఒక పెద్ద కడాయి పెట్టుకోండి. నేనైతే ఒక హాఫ్ కేజీ బిర్యానీ రైస్కి అయితే ఈ రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. దీనికోసం ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఈసారి మస్టర్డ్ ఆయిల్ మేము యూస్ చేస్తున్నాం అనమాట. ఏ కర్రీలోకైనా మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాం. సో ఈ బిర్యానీకి కూడా ఈ మస్టర్డ్ ఆయిలే యూస్ చేస్తాను నేను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పీసెస్ అన్నిటితో పాటు కాజు కూడా కంపల్సరీగా వేసుకోండి. ఈ బిర్యానీ స్పీసెస్ అంతా కూడా నేను హెవీగానే వేశాను, ఎందుకంటే ఈ రొయ్యల బిర్యానీకి మీరు కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుందన్నమాట. సో ఈ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం హెవీగానే వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 4 చిలుకల్లాగా కోసుకుని, అలానే ఒక 2 పెద్ద సైజు ఆనియన్ కూడా చిలుకల్లాగా కోసుకుని అవి కూడా కాస్త ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఆనియన్ చిల్లీ ఇలా కలర్ చేంజ్ అయింది కదండి. ఇదే టైంలో మనం ముందుగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని దీంట్లో డైరెక్ట్గా ఇలా వేసేసుకోండి. ఈ రొయ్యల్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ క్లిప్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎలా క్లీన్ చేశాను అన్నది. మీరు ఒకసారి మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎలా క్లీన్ చేసుకోవాలన్నది. ఈ రొయ్యలు అన్నీ కూడా వేసేసిన తర్వాత ఒకసారి ఇలా అటు ఇటు బాగా తిప్పుకోండి, ఎందుకంటే ఈ రొయ్యల్లో వాటర్ ఉంటుందన్నమాట. వాటర్ కంటెంట్ అంతా బయటకు రావడానికి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. మీకు దానివల్ల ఇలా వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట. లిడ్ క్లోజ్ చేసుకుని పెట్టుకున్నప్పుడు ఇలా వాటర్ అంతా పైకి తేలిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా మీరు అప్పటికప్పుడు చేసుకున్నారంటే ఇంకా ఈ బిర్యానీకి మరింత ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోండి దీంట్లో. ఈ టైంలో మీరు ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ రొయ్యల్లో కూడా కాస్త ఉప్పు పట్టి కొంచెం టేస్టీగా ఉంటాయి రొయ్యలు కూడా. ఎందుకంటే మనం రొయ్యల్ని అసలు మ్యారినేట్ చేయలేదు కదండి. సో మనం మ్యారినేషన్ ప్రాసెస్ అంతా కూడా ఈ పాట్లోనే చేస్తామన్నమాట. ఈ రెసిపీనే 1 పాట్ రెసిపీ కూడా అనొచ్చు అనమాట. ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని దీంట్లో వాటర్ అంతా పైకి తేలేంత వరకు మీరు లిడ్ క్లోజ్ చేసుకుని పెట్టుకోండి. వాటర్ పైకి తేలిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకుని ఇలా అటు ఇటు బాగా తిప్పుకోండి అనమాట. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఒకవేళ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, కింద మాడిపోయిందా ఏంటని. సో ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసం మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండమంటానమాట. ఇవి కోస్త వేగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేయండి. కారం ఎందుకంటే మీరు రొయ్యలు మ్యారినేట్ చేయలేదని చెప్పాను కదండి. సో ఈ రొయ్యలు కొంచెం టేస్టీ పెంచాలంటే మీరు మసాలా అంతా కనుక ఒకదాని తర్వాత ఒకటి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఆ రొయ్యలకు కూడా ఈ మసాలా పట్టి కొంచెం టేస్టీగా ఉంటాయి అన్నమాట, లేదంటే చప్పగా ఉంటాయి. ఇప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి 1కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా అదే మెజర్మెంట్స్తో బాస్మతి అయితే యాడ్ చేసుకోండి. సోనా మసూరి రైస్ యూస్ చేస్తున్నారంటే కనుక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా బిర్యానీకి ఇదే మెజర్మెంట్ అండి, ఇది మాత్రం కంపల్సరీ అందరూ మెయింటైన్ చేయాలి. వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ అవనివ్వండి.
ఇప్పుడు బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనాని యాడ్ చేయండి. ఇలా బాయిల్ చేయడం వల్ల ఏంటంటే ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ వాటర్లోకి దిగి మీకు రైస్ తిన్నప్పుడు బాగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇది వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ పాటు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ అవ్వనివ్వండి. ఆ తర్వాత మీ దగ్గర ఏదన్నా బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే కనుక ఒక 2 స్పూన్స్ వరకు దీంట్లో యాడ్ చేసుకోండి. ఈ వాటర్లో మీకు స్పైసీ బట్టి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఫ్రంటే యాడ్ చేసాం కాబట్టి సో ఈ మసాలా పౌడర్ లేదనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు. ఉంటే కనుక కంపల్సరీ వేసుకోండి. ఈ పౌడర్ వేయడం వల్ల మరింత రుచి పెరుగుతుందన్నమాట. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ బాయిల్ అవనివ్వండి. ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం ముందుగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసేసుకోవాలన్నమాట. స్లోగా వేసుకోండి. వేసుకునేటప్పుడు ఇది బాగా హాట్గా ఉంటాయి కాబట్టి వాటర్ పైకి చిమ్ముతుందన్నమాట. మీరు రైస్ వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేయండి స్లోగా. మీరు ఎప్పుడైనా సరే బాస్మతి రైస్తో బిర్యానీ చేసేటప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా ఈ రైస్ని నానబెట్టారంటే మీకు ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుందన్నమాట. మీరు వాష్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ సార్లుగా వాష్ చేసుకోకండి. ఒక 1 or 2 టైమ్స్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ సార్లు వాష్ చేసుకున్న రైస్ బ్రేక్ అయిపోతుంది అనమాట. రైస్ అంతా వేసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ మాత్రమే పెట్టండి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఇలా రైస్ అంతా పైకి తేలినప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ మాత్రమే మీరు సిమ్లో పెట్టండి. అంతకన్నా ఎక్కువ పెట్టినా కూడా మీకు బాస్మతి రైస్ కింద మొత్తం అడుగంటేస్తుంది అనమాట. ఇలా అంతా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత వేరొక బౌల్ చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా పాలలో పసుపు వేయండి. పసుపు వేసి మీరు పైన ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే ఈ బిర్యానీలోకి ఎల్లోయిష్ కలర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయకుండా అవాయిడ్ చేసి ఈ ఎల్లో కలర్ పసుపుని యాడ్ చేశారంటే మీకు టెక్స్చర్తో పాటు టేస్టీ కూడా కొంచెం పెరుగుతుందన్నమాట. బయట రెస్టారెంట్ అట్లకి వెళ్ళినప్పుడు మనం బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు కాస్త ఎల్లోయిష్ కలర్లో కనిపిస్తుంది కదండి. దానికోసం వాళ్ళు సాఫ్రాన్ యూస్ చేస్తారనమాట. పాలల్లో సాఫ్రాన్ వేసి ఆ పాలని పైన ఇలా స్ప్రెడ్ చేస్తారు. అదేవిధంగా నేను పాలల్లో పసుపు వేసి ఇలా స్ప్రెడ్ చేశాను అనమాట అండి. ఇలా స్ప్రెడ్ చేసినా కూడా మీకు సేమ్ ఎల్లో కలర్ అయితేనే టెక్స్చర్ వస్తుంది. ఒక 10 మినిట్స్కి అయితే నాకు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మీరు ఏదన్నా నాన్ స్టిక్ కడాయిలో పెట్టుకున్నప్పుడు పైన లిడ్ క్లోజ్ చేసినప్పుడు పైన నుంచి ప్రెషర్ అంతా పోకుండా మీకు దమ్ లాగా అవ్వాలంటే పైన ఉన్న హోల్కి ఒక టిష్యూ పేపర్ ఏదన్నా క్లోజ్ చేసి పెట్టండి. దానివల్ల ఏంటంటే మీకు లోపల బిర్యానీ బాగా మెత్తగా ఉడుకుతుంది. చూడండి నాకు అయితే బాగా మెత్తగా ఉడికిందనమాట. సో ఇదే టైంలో నేను ఒక్కసారి అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే రొయ్యల బిర్యానీ 1 pot రైస్ అలానే లంచ్ బాక్స్ రెసిపీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. సింపుల్ ప్రాసెస్లో 30 మినిట్స్లో అంటే 30 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి నేను చెప్పే ప్రాసెస్లో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching. Yummy, yummy, super yummy.